శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ షష్ఠి శుక్రవారం. ఈరోజు స్వాతి నక్షత్రం ఉదయం 10:32 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు ఆగస్టు 29, 2025 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:17 లాగైతే 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 లాగైతే 1:16 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 4:45 లాగైతే 6:30 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. సముద్రోత్పత్తులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొల్ల.